ఉల్లిపాయలు మీ ఇష్టం ఎంతనా వేసుకోండి. నేనైతే ఒక చిన్న మీడియం ఒక 5 తీసుకున్నాను. అంటే నాకు ½ కేజీ దాని తగ్గట్టు తీసుకున్నాను. తర్వాత మీ క్వాంటిటీ బట్టి మీరు తీసుకోవచ్చు. నేను వెజిటేరియన్ ప్యూర్. ఇప్పుడు నేను పిల్లల గురించి నేర్చుకొని వంట చేస్తున్నాను. ఫస్ట్ కొంచెం కష్టం అనిపించేది. ఇప్పుడు ఛానల్లో కూడా వీడియో వేయాలి కాబట్టి ఇష్టంగా చేస్తున్నాను. ఉల్లిపాయ వేసుకోవడానికి కొంచెం ఉప్పు, నేను కర్రీ సరిపడంత ఉప్పు ఇప్పుడు వేసేస్తున్నాను. తర్వాత కొంచెం పసుపు. ఆల్రెడీ నేను మటన్ మ్యారినేట్ చేసుకున్నాను, కాకపోతే మళ్ళీ కొంచెం కలర్కి పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో కూడా వేసినాను, కానీ ఇందులో కూడా కొంచెం వేస్తాను ఫ్రెండ్స్. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బాగా పచ్చివాసన పోయి ఉల్లిగడ్డ వేసేదాకా కలుపుకొని కొంచెం మూత పెట్టేసుకుందాం. ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకొని ఉల్లిగడ్డ కొంచెం వేయాలి ఫ్రెండ్స్ వేస్తే. తర్వాత మనము టమాటో, నేను మటన్ కీమా చేస్తున్నా. ఎందుకంటే మా పిల్లలు ఫస్ట్ టైం తినేది, వాళ్ళ పీసెస్ అంతా తింటారో లేదో అని ఫస్ట్ టైం నేను కీమా చేస్తున్నా వాళ్ళ గురించి. వాళ్ళు సక్సెస్ అయిందంటే నేను చేస్తున్నాను. ఉల్లిపాయ కొంచెం వేయాక తర్వాత మనం వేస్తాం చిన్న కట్ట. కొంచెం కారము, ఆల్రెడీ మ్యారినేషన్ వేసాం, కొంచెం కలర్ అన్నీ వేసిన మ్యారినేషన్లో, కాకపోతే మళ్ళీ కొంచెం చూపెట్టాలని ధనియా పౌడర్, మిరియాల పొడి అంతే. ఇది వేసి కొంచెం బాగా కలిపెట్టుకొని తర్వాత ఒక 2 మీడియం సైజు టమాటోస్, ఇలా పరుచుకున్నట్టు వేసేసి తర్వాత మటన్ కీమా వేసేసుకోవాలి. ఏది ఏమైనా కీమైనా మటన్ అంటే కొంచెం టైం పడుతుంది రెడీమేడ్.
హాఫ్ కేజీ ఉంటుంది. వెంటనే కలపకుండా టమాటాలు ఉల్లిపాయలు కింద మగ్గిపోతాయి. ఇది నీళ్ళు మనం వేసుకొని చేసి ఇవి నీళ్ళు వదిలేస్తుంది మటన్ కూడా. అప్పుడు మనం కొంచెం ఫ్లేమ్ తగ్గించుకొని ఫస్ట్, ఆ తర్వాత కొంచెంసేపు మూత పెట్టుకోవాలి. మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలా. ఇప్పుడు ఇందులో వాటర్ అంతా బయటికి వచ్చేసింది. ఈ వాటర్ అంతా ఇంకిపోయి మనకు ఆయిల్ పైకి వచ్చేదాకా ఉడికించుకోవాలా. అప్పుడు మటన్ కర్రీ రెడీ. మటన్ కీమా. ఫ్రెండ్స్ అయిపోయింది. నూనె అంతా పైకి వచ్చేసింది. నూనె పైకి వచ్చేసిందంటే కర్రీ రెడీ. మటన్ కీమా రెడీ. కొంచెం పైకి కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే మటన్ కీమా రెడీ. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఇంటికి నచ్చితే ఒక లైక్. ఇప్పుడు మనం పూరి చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది హార్డ్ షేప్ పూరి, కొంచెం బ్రేక్ అయింది. చిన్నప్పుడు అమ్మ చేసేటప్పుడు చేయాలనిపిస్తుంది, పూరి ఇట్లా చేయాలనిపిస్తుంది. ఇప్పుడు మనకు పని చేయాల్సి వచ్చినప్పుడు ఇంకా ఎన్ని ఉన్నాయి బాబోయ్ అనిపిస్తుంది. చిన్నప్పుడేమో నేను చేస్తాను. చిన్నప్పటి నుంచి నాకు వంటలు అంటే ఇష్టం. మా అక్క వాళ్ళే చేస్తుండే. ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా పెద్దదైనా అక్క వాళ్ళే చేస్తుండే. అందరూ ఆడుకుంటుంటే నేను వాళ్ళతో వంటలు కూడా వంటలు చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి నాకు కుకింగ్ అంటే ఇష్టం. కానీ కొంచెం ఈ మధ్యలో హెల్త్ బాగుంటలేదు ఫ్రెండ్స్, అందుకే కొంచెం ఓపిక నశిస్తుంది. పూరికి ఎప్పుడైనా ఫ్లేమ్ పెద్దగానే పెట్టుకోవాలి. నూనె ఎంత బాగా కలిపితే పూరి ఎంత బాగా పొంగుతుంది. నేను ఫ్లేమ్ తగ్గించిన, అందుకే నాకు పొంగట్లేదు. వేడైతే పూరికి పొంగితే చెప్తాను. ఇవాళ మా ఇంట్లో బోనాల రెసిపీ ఇది. మటన్ కీమా, బగార్ రైస్, పూరి,
నేను వెజిటేరియన్. నేను ఇంకేం వండుకోవాలో నాకు అర్థం కాదు. నేనేం చేసుకోలేదు ప్రజెంట్. వాళ్ళకైపోతే నాదేమైనా ఆలోచించుకోవడానికి నాకు టైం దొరుకుద్ది. ఇంటికి చుట్టాలు వస్తుంటారు కదా, వాళ్ళు తిని వెళ్ళిపోయినాక నాది చూస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడికే. మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీకు నచ్చకుండా ప్లీజ్ ఫ్రెండ్స్ షేర్, లైక్, subscribe to my channel please.